ఉత్తమమైనది అంటే మనం ఆలోచించుకుంటే మరి దేవుని వాక్యం కంటే మరి దేవుని మాటల కంటే ఈ లోకంలో మరి ఉత్తమమైనది ఇది మనకు లేదండి. దావీదు అంటున్నాడు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నా శత్రువులైంది. మరి ఉత్తమమైనదంటే బైబిల్ మరి నీతిగా మరి ఉండమని చెప్తుందండి, అబద్ధం ఆడద్దని చెప్తుంది, హింసించొద్దని చెప్తుంది, పాపం చేయొద్దని చెప్తుంది, మోహం చూపవద్దని చెప్తుందండి. మరి దీన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ఈ లోకంలో మరి మనం చాలా మంది శత్రువులు అవుతారండి. మరి బైబిల్ మనం ప్రకటించినప్పుడు, చరిత్ర మనం తెలియజేసినప్పుడు ఎక్కువగా మరి దేవుని నమ్మలేని వారు అన్యులు మరి మనల్ని దూషిస్తారండి. వారు నా గురించి చెప్తున్నారు, వాటిని దేవుని ఆధారం చేసుకొని మా గురించి మరి చెడ్డగా ప్రసారం చేస్తున్నారని మన మీద కుట్ర పెడతారు.